ఆయన సత్యవ్రత గ్రామంలోనే ఉంటారు, అందరికంటే పెద్ద ఆయన. అలా ఉంటున్నటువంటి ఆయన దగ్గరికి చాలామంది వచ్చి నేర్చుకుంటూ కొన్ని వింటూ వెళ్తుండేవారు. కానీ అదే ఊళ్ళో ఒక మంచి అతను ఉన్నారు. సత్యవ్రత గ్రామంలో అందరు మంచివాడే ఉన్నారుగా, అందులో కూడా ఒక మంచి ఆయన ఉన్నారు. ఆ మంచి ఆయన పాపం పుట్టుకతోటి, అంటే ఆయన పుట్టినప్పుడే ఆయన కళ్ళు పోయినాయి, అంటే కళ్ళు లేవు ఆయనకి, ఆయన కళ్ళు కనిపించదు. అందుకోసం అతనికి దీర్ఘతముడు అని పేరు పెట్టారు. దీర్ఘతముడు అంటే చాలా కాలం నుంచి కళ్ళు లేకుండా ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఆ దీర్ఘతముడు అనేటువంటి మహానుభావుడు ఆయన ఋషి. రోజు కళ్ళు మూసుకొని కళ్ళు కనిపించకపోయినా పెద్దలు ఏదో చెప్పిన మాటలు విని మంత్రాలు తెలుసుకొని గాయత్రి అనుష్ఠానం చేసుకొని నిరంతరం అమ్మవారిని గాయత్రి జపం చేసుకుంటుంటేవారు. గాయత్రి జపం చేసుకుంటుంటే గాయత్రి అమ్మవారు అనుగ్రహించి నాయన నీకేం కావాలి అని ఆయనకి కళలో కనిపించినట్టుగా అనమాట. అంటే ఒకసారి అడిగితే అమ్మ నాకు మంచి కథలు వినాలి, భగవంతుని గురించి బాగా అన్ని విషయాలు తెలుసుకోవాలి, గాయత్రి అమ్మవారి కథలు తెలుసుకోవాలి, అన్ని కథలు తెలుసుకోవాలని కోరికగా ఉంది, కాబట్టి నాకు ఆ కోరిక తీర్చవా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది, నాయన ఈ ఊరిలోనే బృహత్తపుడు అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు కథలు చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ కథలు వింటూ ఉండు, ఎంతకాలమైనా ఆయన చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి అన్నీ వచ్చుగా, మహావిష్ణువు వర్ణించారు నీకు ఎక్కడ ఏ కథలు ఉన్నావో, భగవంతుడికి సంబంధించిన కథలు ఎన్నున్నావు అన్నీ చెప్తారు అన్నారు. కాబట్టి ఆ కథలు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని గబగబగబ అంటే తక్కువే గాయత్రి కొద్దిసేపే చేసుకొని కథ వినాలని కోరికతోటి ఆ కథ వింటారు. వాడి ఇంట్లో వాకిట్లో కూర్చునేవారు. ఆ బృహత్తపుడు ఎక్కువగా జపం చేసుకుంటుండేవారు. ఆయన 4 గంటలు 5 గంటలు చేసుకొని ఆ తర్వాత ఈయన రాగానే ఈయన కూర్చోబెట్టుకొని ఎంతసేపు అయినా చాలాసేపు ఏంటంటే భగవంతుడిని గాయత్రి మోహన్ని ధ్యానం చేసుకుంటున్నాను, కూర్చో ఈ కథ కదా కాబట్టి నేను చెప్తానని కథ చెప్తుండేవారు. ఆయన చెప్తుంటే ఎలాగా పొద్దున్న మధ్యాహ్నం ఏ 10:30 ఎప్పుడో మొదలు పెడితే రాత్రి దాకా కథ చెప్తుండేవారు. కానీ సంధ్యావందన సమయం మాత్రం ఠక్కున ఆపేసేవారు. పొద్దున్న సంధ్యావందనం చేసుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్న సంధ్యావందన సమయంలో ఆపేసి ఒక 20 నిమిషాలు ఆపేవారు. 20 నిమిషాలు అయితే గబగబ సంధ్యావందనం చేసేసుకున్నారు. గాయత్రి తక్కువే చేసుకునేవారు, భగవంతుడి కథ ఎక్కువ చెప్పుకునేవారు. మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం దగ్గర ఆపేవారు. మళ్ళీ ఆ కథ అంతా గాయత్రి జపం చేసుకొని మళ్ళీ వెంటనే సాయంత్రం కూడా కథ వింటున్నారు. అలా రాత్రి దాకా వింటున్నారు. అలా వింటూ ఉంటే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇక్కడ కథ జరుగుతుందని తెలిసి ఇంకొక ఆయన ఆ ఊరిలోనే కొద్దిగా దూరంలో ఉన్నారు. ఆయన పేరు పుణ్యధాముడు అని. ఇప్పుడు 3 పేరు. ఊరి పేరు సత్యవ్రతము, మొదటి పెద్ద ఋషి పేరు బృహత్తపుడు, ఆయన దగ్గర విన్నటువంటి బుద్ధి ఆయన ఒక ఆయన విన్నాడు కదా, ఆయన పేరు దీర్ఘతముడు అని ఆయన పేరు. వాళ్ళిద్దరూ ఆయన చెప్తున్నారు, ఆయన వింటూ ఉంటే ఒక ఆయనకు తెలుసు. ఆ తెలిసిన ఆయన పేరేమిటి? పుణ్యధాముడు అని ఆయన తెలుసు. ఆయన కూడా అయ్యా నేను కూడా వచ్చి వింటానంటే, అయ్యో ఆయన తప్పకుండా వినొచ్చు అన్నారు. అంటే అప్పుడు ఆయన కూడా వింటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆయన చాలా మంచివాడే కాకుండా ఆయన ఇంటికి ఎవరన్నా అతిథి అభ్యాగతి ఎవరన్నా పెద్దవాడు వస్తే వాళ్ళకి సేవ చేసి వంట వండి పెట్టి అంతా చేసుకుంటారు. అలాంటి ఆయన కూడా వచ్చి కరెక్ట్గా ఇదే సమయానికి వచ్చి ఎంత కథ చెప్పారో అంత కథ పొద్దున్న పూట జనయం సంధ్యానం చేసుకుని వచ్చి కూర్చున్నవాడు ఆయనతో పాటు వినేవారు. విని అన్నీ తెలుసుకుంటూ ఆనందంగా ఉండేవారు. ఆ తర్వాత రాత్రి అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి కొద్దిగా వండుకొని ఆహారం వండుకొని తినేసి మళ్ళీ భగవంతుని పొద్దు నుంచి రాత్రి దాకా ఏం కథ చెప్పారో అదంతా గుర్తు తెచ్చుకొని భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకుంటూ రాత్రి పడుకుంటే మంచి కళ వచ్చింది. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ స్నానం చేసుకొని ఇలా గడిచింది. ఎంతకాలం? 100 సంవత్సరాలు గడిచింది. 100 సంవత్సరాలు ఇలా కథ చెప్తూనే ఉన్నారు. ఆయన కథ వింటూనే ఉన్నారు.
ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున ఈ పుణ్యధాముడు కారణంగా దగ్గర ఉన్నది బృహత్తముడికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆయన గుడ్డైన కళ్ళు లేనటువంటి ఆయన దీర్ఘతముడు ఆయనకి చెప్తూ ఉన్నారు. మూడో వ్యక్తి కలిసింది ఎవరు? పుణ్యధాముడు కలిశారు. ఈ పుణ్యధాముడు కలిస్తే పుణ్యధాముడు ఇంటికి ఒక రోజు రాత్రిపూట ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు మహనీయులు వచ్చారు. మహనీయులు అంటే చాలా గొప్పవారు, అంటే దైవ భక్తి కలిగిన మహనీయులు ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు వచ్చేసరికి వారిద్దరి పేరు కూడా, ఒకరి పేరు జ్ఞానసింధు, ఇంకొకరి పేరు ధృతవ్రత. ఇద్దరు వచ్చారు. ఇంకా ఎక్కువ పేరు రావు. ఈ 5 పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 5 వ్యక్తులు, ఊరి పేరు ఒకటి, మొత్తం 6 పేర్లు అన్నమాట. సత్యవ్రత ఊరి పేరు, బృహత్తముడు అనే పెద్ద ఆయన, ఆ తర్వాత దీర్ఘతముడు, తర్వాత మూడో వ్యక్తి ఎవరు? పుణ్యధాముడు. 3. ఇప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చారు. వాళ్ళ పేరేమిటి? ధృతవ్రతుడు, జ్ఞానసింధు అని ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఈ పుణ్యధాముని ఇంటికి వచ్చారు. వచ్చేసరికి రోజు పురాణం వింటున్నాడుగా. పురాణంలో ఏం చెప్తుంటారు? ఎవరన్నా పెద్దవాడు వస్తే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సేవించాలి. ఎవరన్నా ఇంటికి వస్తే మనం అన్నం మంచిగా మాట్లాడాలి. ఎవరన్నా కొద్దిగా పెద్దవాళ్ళు వచ్చారు మన ఇంటికి, అలాంటి వాడికి ఇమీడియట్గా సమాధానం చెప్పాలి, గౌరవించాలి. కూర్చోండి, మా నాన్నగారు ఇప్పుడే వస్తారు అని అలా కూర్చోబెట్టి మాట్లాడాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు యారగెంట్గా మాట్లాడకూడదు, అంటే నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. పెద్దవాడిని గౌరవించాలి. ఇది పద్ధతి. అలాంటిది ఇన్ని కథలు వింటున్నటువంటి ఈ పుణ్యధాములు ఇద్దరు మహనీయులాగా ఉన్నారు. చాలా గొప్ప తపస్సు చేసుకొని వచ్చినవాడు. అలాంటి మహనీయులు చూసి వాడికి ఆ రోజున ఆయన అన్నం అదంతా వదిలిపెట్టి రాత్రి వాడికి ఆహారం పెట్టి చాలా గౌరవించి నమస్కారం చేసి వాడికి రాత్రి ఆహారం తిన్న తర్వాత వాడిద్దరికి కాళ్ళు ఎత్తాడు. కొద్దిసేపు ఒక అరగంట సేపు ఆయనకి, ఒక అరగంట సేపు వీరికి కాళ్ళు ఎత్తి సేవ చేస్తుంటే వాడు అడిగారు, నాయన ఇక్కడ దగ్గరలో గంగ ఉందన్నారు, గంగా అనేది ఇక్కడికి ఎంత దూరం ఉంది అడిగితే, ఇక్కడ గంగా అనేది ఇక్కడికి ఎంత దూరంలో ఉందంటే 2 మైళ్ళ దూరంలో ఉంది. 2 మైల్స్. ఇక్కడ నుంచి మనం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. అంత దూరంలో ఉంది గంగ. కానీ ఆ సంగతి పుణ్యధాముడికి తెలియదు. ఎందుకు తెలియదంటే 100 సంవత్సరాలుగా ఆయన గంగకు వెళ్ళలేదు, గంగ ఉందని తెలుసుకోలేదు. రోజు పొద్దున్నే స్నానం చేసి గాయత్రి చేసుకొని కథ వింటూ ఉండేవారు. ఆ కథ వింటమే గొప్ప అది వింటూ ఉండేవారు. అలా రాత్రి దాకా అదే వినేవారు. మళ్ళీ పొద్దున్న చేసేట మళ్ళీ పొద్దున్న స్నానం చేసి గబగబ కథ వినడానికి వెళ్ళేవారు. అందువల్ల ఆయనకు తెలియదు. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? ఈ ధృతవ్రతుడు, జ్ఞానసిద్ధుడు ఇద్దరు కూడా గంగా స్నానం చేయాలి. అన్ని చోట్ల గంగ ఉంటుంది కదా, గంగ ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ ప్రాంతం కింద వెళ్ళి గంగా స్నానం చేయాలని వాడు వ్రతం పెట్టుకొని బయలుదేరారు. ఆ వెళ్ళేసరికి వీళ్ళు ఉన్న చోట దగ్గర గంగ ఉందని తెలిసి వచ్చారు. అంటే వాడిని హఠాత్తుగా నడిచి వచ్చి బడిరక కలిగి ఈయన ఇంటి దగ్గరికి వచ్చారు. ఈయన ఇంటికి వచ్చేసరికి ఈ పుణ్యధాముడి ఇంట్లో కూర్చొని అడిగారు, అన్నిటికీ గంగ ఎంత దూరం అంటే ఆయన ఏ సమాధానం చెప్పాడు కృష్ణ, అయ్యా నాకు పెద్దగా తెలియదండి, ఇక్కడ గంగ ఎంత దూరంలో ఉందని తెలిసింది, నేను ఏదో కథ వింటుంటాను కాబట్టి నాకు దీని గురించి తెలియదు. కానీ మా వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది వచ్చి చెప్తుంటారు, ఇక్కడ 2 క్రోసుల దూరంలో, అంటే 3-4 కిలోమీటర్లు 4 మైళ్ళు దూరం, అంత దూరంలో ఉంది గంగ ఉందని విన్నానండి, అంతకంటే నాకేం తెలియలేదండి. వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఇక్కడ మీద. ఎందుకంటే గంగ మీ ఇంటికి దగ్గరలో ఉంటే ఒక అరగంట గంట మ్యాక్సిమం నడిస్తే అంత దూరంలో ఉంటే ఇంతకాలం నుంచి 100 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉండి కూడా కనీసం గంగా స్నానం చేయలేదు. ఎన్ని పుష్కరాలు వచ్చుంటాయి, ఎన్ని ఏకాదశి వచ్చుంటాయి, ఒక్కరోజు కూడా స్నానం చేయాలి. ఛీ, నీ అంత దుష్టుడు ఎప్పుడప్పుడు అని చెప్పి తను బాగా తిట్టారు. తిట్టి పొద్దున్నే లేవగానే ఇదే మా ఇంట్లో ఒకటి పాలు తీసుకున్నాం. చీచి, తెలియకుండా పొరపాటు రాత్రి భోజనం చేసాం, ఇంకా తెలిసిన తర్వాత నీ వంటి పాపాత్మలు ఉంటే వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేస్తామా, పాలు తీసుకుంటామా అని చెప్పి వాడు వెంటనే స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని పెట్టారు. అక్కడ
వెతుక్కొని ఎవరు అనుకున్నారు మొత్తం మీద గంగ దగ్గరికి వెళ్ళారు. గంగ దగ్గరికి వెళ్తే గంగలో నీళ్ళు లేవు, నీళ్ళంతా ఇంకిపోయింది. ఇంకిపోయితే ఆరిపోయి లోపల కలిసిపోయినాయి, కనిపించదు. అప్పుడు గంగ కానీ లేకపోయేసరికి అయ్యో ఇక్కడ గంగ అంతా కాస్త ఈ ఎండకి బాగా అయిపోయి నీళ్ళు అయిపోయినాయి, ఇంకో చోటుకి వెళదామని చెప్పి అక్కడ వారిని ఇంకెక్కడ గంగ ప్రవహించే ప్రాంతం ఎక్కడ అంటే ఫలానా చోట ఇంకో చోటుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన గంగ కనిపించదు. ఎక్కడికి వీళ్ళు వెళ్ళారో అక్కడ ఉన్న గంగ కనిపించదు. కనిపించకపోయేసరికి వెతికారు. ఎన్ని చోట్లకో వెళ్ళారు. గంగ ఎక్కడ ప్రసిద్ధంగా ఉంటుందో అన్ని చోట్ల వెతికారు. ఒక్క చోటనైనా గంగ కనిపించకపోతుందా, గంగా స్నానం చేయకపోతారా అని వెళ్ళారు. వెళితే చివరికి ఎక్కడ కనిపించకపోతే కాశీ క్షేత్రానికి వెళ్ళారు. కాశీ క్షేత్రానికి వెళితే కాశీలో గంగ కనిపించకుండా ఉండదు. ఎంత పరిస్థితి వచ్చినా సరే కాశీలో గంగ మాత్రం కనిపించకపోవడం అదృశ్యం ఉంటుందని ఉంటారు. అందుకోసం అక్కడికి వెళ్ళారు. గంగ ఉంది కానీ వీళ్ళకి కనిపించదు. గంగ ఉన్నది, అన్ని చోట్ల గంగ ఉంది, కనిపించదు. ఈసారి ఇక్కడ స్నానం చేయడానికి వీళ్ళకి అవకాశం కలగాలి. అప్పుడు వాడు గంగాదేవిని ప్రార్థించాలి, తల్లి ఇదివరకు వెళ్ళిన చోట్ల నువ్వు కనిపించరాదు, ఇప్పుడు కనిపిస్తున్నావు, మాకు స్నానం చేసే ఆలోచన రావట్లేదు. మేమేం తప్పు చేశాము, ఏదో పాపం చేశాము, కాబట్టి ఆ పాపానికి ఏదైనా మాకు ప్రాయశ్చిత్తం చెప్పాలి, మేమేం పొరపాటు చేశామో చెప్పమ్మా అని గంగని ప్రార్థించారు. గంగని ప్రార్థిస్తే గంగాదేవి మాట్లాడుతారు. అశరీరవాణి అంటారు, అంటే మనిషి కనిపించదు, మాట వినిపిస్తే దాన్ని అశరీరవాణి. మనిషి శరీరం లేకుండా ఒక మాట మనకు వినిపిస్తే దాన్ని అశరీరవాణి అంటారు అన్నమాట. అలా ఒక మాట వినిపించింది. మీరు మంచి భక్తులైన ఒక వ్యక్తిని మీరు నిందించారు, తిట్టారు. ఏమని? నువ్వు గంగా స్నానం చేయలేదు, అని అంత పాపాత్ముడు లేడు అని ఒక భక్తుడిని తిట్టారు. అతను కథ వింటున్నాడు. కథ ఉన్న చోట నేను వెళ్ళుకుంటాను తప్ప నేనున్న చోట కథ చెప్పడం అనేది అన్ని సమయాల్లో కుదరదు. కాబట్టి ఎక్కడ భగవంతుని కథ ఉన్నదో అక్కడే గంగ ఉంటుంది, అక్కడే యమున ఉంటుంది, అక్కడే గోదావరి ఉంటుంది, అక్కడే కృష్ణ ఉంటుంది. అందుచేత మంచి కథ చెప్పుకుంటే అక్కడ, అంటే భగవంతుని కథ మనం చెప్పుకుంటుంటే అక్కడే గంగా, యమున, గోదావరి, కృష్ణ అన్ని నదులు అక్కడ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అశ్విని యొక్క కథ, అంటే కృష్ణ పరమాత్మ కథ ఉంటే అంత పుణ్యం అన్నమాట. ఆ కథ మనం తెలుసుకున్నామనుకో అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడే గంగ ఉన్నది. మనం ఇక్కడ స్నానం చేశాము, ఇంట్లో అక్కడ పంపులోనే స్నానం చేసుకుంటాం, కానీ మంచి కథ పెట్టుకుంటాం, భగవంతుని యొక్క కథ చెప్పుకుంటుంటాం, గాయత్రి చేసుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే ఇక్కడే గంగ ఉంటుంది, యమున ఉంటుంది, గోదావరి ఉంటుంది, కృష్ణ ఉంటుంది. అందువల్ల ఈ చెప్పింది ఎవరు? వేదవ్యాసుల వారే చెప్పారు ఈ మాట. అందువల్ల వేదవ్యాసుల వారు చెప్పారంటే ఆయన అంటే శ్రీ మహావిష్ణువే వేదవ్యాసుల వారుగా అవతరించి పురాణాలన్నీ రాశారు, వేదాలను విభాగం చేశారు. అందుకోసం ఆ పేరే మనం ఈ పాఠశాల పెట్టుకున్నాం, వేదవ్యాస వేద పాఠశాల కదా. అందుకోసమని వారే చెప్పారు ఈ మాట. మంచి భగవంతుని కథ, విష్ణుమూర్తి కథ, పరమేశ్వరుని కథ ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ ఏ నదులు ఉంటాయి? గంగ ఉంటుంది, యమున ఉంటుంది, గోదావరి ఉంటుంది, అలాగే కృష్ణా నది ఉంటుంది. ఇలా సమస్త నదులు అందులో ఉంటాయి అన్నారు. అందుచేత అలా చక్కగా కథలు పెట్టినటువంటి అతడి పుణ్యధామాన్ని పట్టుకొని మీరు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అతను సేవ తీసుకొని అతను నిందించారు. కాబట్టి మీకు గంగలో స్నానం చేసే అధికారం మీకు ఉండదు అని చెప్పి ఆ గంగా నది గట్టిగా చెప్పింది కాశీలో. అందుకోసం వాడు కాశీలో గంగకు వెళితే వాడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా గంగ కనిపించలేదు. అయితే ఇప్పుడు నేను చేసినటువంటి అపరాధం, నేను తప్పు చేశాను, ఈ తప్పుకు శిక్ష ఏంటి అని ఆయన అడిగారు. అడిగితే నువ్వు ఇక్కడ ఎన్ని నదుల్లో చేసినా, ఎక్కడికి వెళ్ళి ఎన్ని చేసినా దానికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు ఏం చేస్తే మంచిదంటే నువ్వు ఆ పుణ్యధామం దగ్గరికి వెళ్ళు. ఆ పుణ్యధామం ఎవరినైతే నువ్వు తిట్టారో, మీరిద్దరు వెళ్ళి తిట్టారో, ఆ పుణ్యధామాన్నే పట్టుకొని నమస్కారం చేసి క్షమించమని. అతను కనుక క్షమిస్తే
మీకు మళ్ళా గంగ కనిపించే అవకాశం ఉంది, లేకపోతే ఈ గంగా దర్శనం కానే కాదు అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఎవరు? గంగాదేవే చెప్పింది. ఏ ఊళ్ళో చెప్పింది అమ్మవారు? కాశీలో చెప్పింది. చెప్పేసరికి అప్పుడు వాళ్ళు బాధపడుతూ తిన్నగా మళ్ళా సత్యవ్రత గ్రామానికి వెళ్ళారు. సత్యవ్రత గ్రామంలో అతని యొక్క పుణ్యధాముడి ఇల్లు ఎక్కడుందో ఇక్కడ వెతుక్కొని మళ్ళా కథ నీళ్ళు పెట్టుకొని ఆ పుణ్యధాముడు మళ్ళా కథ విని మళ్ళీ రాత్రి కదా వచ్చేది. పొద్దున వెళ్ళాడంటే సంధ్యానం తీసుకుని వెళ్ళాడంటే కథ వింటాం, ఆ కథ విని రాత్రి దాకా ఉంటాం. అప్పుడు రాత్రి వచ్చాం. ఆ రాత్రి వచ్చే కాబట్టి అతని ఇంటి దగ్గరికి మళ్ళా వీళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటున మీరు గంగా స్నానం చేయలేదు, 100 సంవత్సరాల దగ్గరే ఉండి కూడా మీరు స్నానం చేయలేదు అని మిమ్మల్ని మేము తిట్టారు. ఆ తిట్టినందువల్ల మాకు గంగాదేవి కనిపించనే లేదు. ఎన్ని చోట్ల గంగ ఉన్నదో, హిమాలయాలకు వెళ్ళినా గంగ కనిపించదా, హిమాలయాల నుంచే పుట్టింది గంగ, అక్కడే గంగ కనిపించదా. బదరికాశ్రమానికి వెళ్ళాం, అక్కడ కనిపించదా. ఋషికేశం వెళ్ళాం, అక్కడ కనిపించదా. కాశీకి వెళ్ళాం, గంగ కనిపించదా. ఈ ఎక్కడికి పెడితే అక్కడ గంగ ఉండవలసిన చోట గంగ మాకు కనిపించకుండా పోయింది. మేమేదో తప్పు చేశాం కాబట్టి మమ్మల్ని మన్నించవలసింది అని ఆ పుణ్యధామాన్ని కాడు పట్టుకొని నమస్కారం చేశాం. నమస్కారం చేస్తే అదే మీరు అనవద్దు అని ఆ కృతజ్ఞతుడిని జ్ఞానశక్తిని ఆయన వాళ్ళ చేతులు పట్టుకొని, మీరు దయచేసి మీరు నాకు నమస్కారం చేయవద్దు, పొరపాటు అని చెప్పి మీరు కోపం తెచ్చుకోవద్దు, నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను, వారితో మాట్లాడి మీకు నేను చెప్తానండి, మీరు ఈ పూట ఇక్కడ ఇంట్లో ఉండండి అని చెప్పి ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉంచి వాళ్ళకి భోజనం పెట్టి మర్నాడు పొద్దున్న స్నానం చేసిన తర్వాత, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, స్నానం సంధ్యానం చేసుకోండి, మా గురువు గారితో మాట్లాడొస్తారని చెప్పి వచ్చారు. ఈ పుణ్యధామ గురువు గారు మీరు కథ చెప్పింది ఎవరు అంటే బృహత్తపుడు అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి దీర్ఘతప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ బృహత్తపుడు ఆయన కూర్చోడంటే ఈ పుణ్యధాముడు వెళ్ళి నమస్కారం చేశారు. ఆయన ఏమిటి ఒక చిన్న విషయం కథ చెప్పే ముందు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఏమిటి? ఇలా ఇద్దరు మా ఇంటికి ఒక రోజున భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చిన తర్వాత రాత్రి భోజనం పెట్టారు. పొద్దున అయిన తర్వాత ఇక్కడ గంగ ఎక్కడ ఉందన్నారు. నాకు పెద్దగా తెలియదండి, ఇక్కడ 2 రోజుల దూరంలో ఉందని అన్నాను. అప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు, గంగ దగ్గర ఉండి కూడా స్నానం చేయకుండా నువ్వు ఈ రకంగా చేస్తావని అంత పాపాత్మ లేదో నన్ను తిట్టారు. వాళ్ళు వెళ్ళారు. వెళితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గంగ కనిపించలేదు. గంగ కనిపించక తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చారు. నన్ను ఇలా గంగాదేవి చెప్పిదిట, నువ్వు పుణ్యధాముడి యొక్క కాడు పట్టుకొని ఆయన యొక్క దాన్ని ప్రాయశ్చిత్తం కోరితే తప్ప నీకు గంగ కనిపిస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, నన్ను ఏం చేయమంటారు? వాళ్ళకి గంగ కనిపిస్తుంది, బాధపడుతున్నారు. వాళ్ళు గంగా స్నానం చేయాలని వాళ్ళ యొక్క లక్ష్యం, అంటే వాళ్ళ జీవితంలో కోరిక అనమాట. గంగలు ఎక్కడెక్కడ ఉన్నాయో గంగ అన్ని చోట్ల స్నానం చేయాలని కోరుతారు. కాబట్టి దయచేసి వాళ్ళకి గంగా స్నానం కలిగేట్టు చెయ్యండి అని అడిగారు. ఎవరిని అడిగారు? బృహత్తపుడిని అడిగారు. ఎవరు అడిగారు? పుణ్యధాముడు అడిగారు. అడిగితే ఆ బృహత్తపుడు గురువు గారికి అన్నీ తెలుసు. నేను చెప్పానుగా, బృహత్తపుడు ఎంత గొప్ప తపస్సు చేసి అన్ని శాస్త్రంలో, వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడెక్కడ విష్ణు కథలు ఉన్నావో అన్ని కథలు ఆయనకి బుర్రలో వచ్చేట్టు ఆయన సంపాదించుకున్నాడు. అంత గొప్పవాడు. అందుకోసం ఎలాంటి వాడు ఏ తప్పు చేస్తే ఏ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏదో మొత్తం కూడా ఆయనకు తెలుసు. అందుకోసం ఏం చేశారంటే వాళ్ళిద్దరిని మన దగ్గరికి రమ్మని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడు బృహత్తపుడి దగ్గరికి వచ్చారు. ఆ బృహత్తపుడిని కూర్చోబెట్టారు. ఆ బృహత్తపుడి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు నమస్కారం చేశారు. ఎవరు? ఈ కృతవ్రతుడు అనేటువంటి ఆయన, జ్ఞానసింధు అనేటువంటి ఆయన. ఈ ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మేము కూడా మీ శిష్యులుగా ఉంటాము, మాకు కూడా మీరు ఏదైనా తరుణోపాయం అంటే ఈ పాపం పోయేట్టుగా మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన కూర్చోండి, కొంతకాలం మీరు కథ వినండి అన్నారు. ఎంతకాలం? 2 సంవత్సరాల పాటు నేను చెప్పే కథలు వినండి అన్నారు. అప్పుడు ఆయన 2 సంవత్సరాల పాటు 7 చెప్తుని కథ, ఆ కథలు వాడిని కూడా వినున్నారు. అప్పుడు విన్నారు. ఆ కథలన్నీ విన్న తర్వాత వాళ్ళ మనస్సులో ఒక పవిత్రమైన ఆలోచన, అంటే మంచి కథలు వింటుంటే మంచి ఆలోచన, దానికి ఒక మోరల్ సైన్స్ అనుకుంటాగా
ఈ కథ వింటే దీనివల్ల నీతి ఏమిటి ఇవన్నీ తెలుస్తుంటారు కదా. అలాగే ఫలానా నదికి వెళ్ళి స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుంది, ఫలానా నదిలో స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుంది, ఫలానా నదిలో స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుందా, ప్రతిదానికి పేర్లు ఉన్నాయన్నమాట. గోదావరిలో స్నానం చేస్తే స్వర్గం వస్తుంది, గంగలో స్నానం చేస్తే మోక్షం వస్తుంది, నర్మదాలో స్నానం చేస్తే మనం తెలిసి తెలియకుండా రహస్యంగా ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం, ఆ తప్పులన్నీ పోతాయి అన్నమాట. నర్మదా అంటే అన్నమాట రహస్యంగా మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం ఎవరికి తెలియకుండా అని అనేక తప్పులు చేస్తుంటాం, ఆ తప్పులన్నీ కాస్త పోతాయి అన్నమాట. అందువల్ల ఒక్కొక్క నదికి ఒక్కొక్క శక్తి ఉంటుందన్నమాట. ఆ రకంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఓహో ఈ నదిలో స్నానం చేస్తే ఇంత పుణ్యమా, ఈ నదిలో స్నానం చేస్తే ఇంత పుణ్యమా, ఇదంతా వాళ్ళకి తెలుసు. తెలియగానే వాడు ఏం చేశారు, మనసులో రోజు కూడా అన్ని నదుల కంటే కూడా గొప్ప నది ఏది అని ఆలోచించారు. ఆలోచించి గంగా, ఆ గంగ స్నానం మనం చెయ్యాలి అని కోరుకున్నారు. కోరుకున్న తర్వాత అప్పుడు చివరిలో ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బృహత్తపనికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, మనం కూడా ఇప్పుడు దాకా మనం 200 సంవత్సరాల నుంచి కథ చెప్పుకుంటున్నాము, గంగా స్నానం చేయలేదు కదా, మనం కూడా వెళదాము అన్నారు. అప్పుడు బృహత్తపుడు, తర్వాత ఈ దీర్ఘతము అనేటువంటి గుడ్డి అతను ఉన్నారు కదా ఆయన, తర్వాత పుణ్యధాముడు, ఈ ముగ్గురు కూడా కలిసి ఈ ధృతవ్రతుడు జ్ఞానసుందరుడితో కలిసి 5గురు కలిసి గంగ అక్కడ దగ్గర ఉన్న గంగ ఉందిగా ఆ గంగకు వెళ్ళాలి. ఆ గంగ వెళ్ళగానే పొంగిపోతుంది అనమాట. అంటే ఇంత మంచివాడు మహనీయులు వచ్చారు అని చెప్పి గంగ అంతంత దూరాన్ని ఉండేది. అంటే 2 క్రోశల దూరంలో ఉందంటే 4 మైళ్ళ దూరంలో ఉంది. వీళ్ళు వస్తున్నారనేసరికి 2 మైళ్ళు తన లోపలికి వచ్చేసింది అన్నమాట. లోపలికి వచ్చేసి వీళ్ళని ఎక్కువ శ్రమ పెట్టకుండా సగం దూరం నడిచారో లేదో గంగ దగ్గరికి వచ్చేస్తారు. దగ్గరికి వచ్చి వీడిని వేస్తే తన తరంగాలతో, అంటే దేవస్ ఉంటాయి కదా ఆ గంగకి, ఆ తరంగాలతో వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించి తను చాలా పొంగిపోయింది. ఎందుకంటే పుణ్యాత్ములు స్నానం చేస్తే తనలో చాలా మంది పాపాత్ములు స్నానం చేస్తుంటారు కదా, వాళ్ళ పాపాలన్నీ గంగ తీసేస్తుంది. ఈ పాపాలన్నింటినీ కూడా ఒక మరణం, అంటే డస్ట్, ఆ డస్ట్ అంతా ఎలా పోతుంది, పుణ్యాత్ములైన వాళ్ళు స్నానం చేస్తే ఈ డస్ట్ అంతా తగ్గిపోతుంది. అందుకోసమని ఈ 5గురు రాగానే వాళ్ళకి తన తరంగాలతో నీళ్లతో స్నానం చేయించి తన చాలా ఆనందపడ్డారు అని కథ అన్నమాట. అంటే ఏంటంటే మనం భగవంతుడి కథ జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని శ్రద్ధగా కనుక విని దాని నీతి ఏమిటి అంటే గంగ యొక్క గొప్పతనం ఏమిటి, నదులంతా ఈ గొప్పతనం ఏమిటి, ఈ నదుల కంటే గొప్పది. ఎందుకంటే నదుల యొక్క గొప్పతనాన్ని చెప్పే కథలు ఉంటవే, ఆ కథలు ఆ విష్ణుమూర్తి కథలు, పరమేశ్వరుడి కథలు. ఎందుకంటే విష్ణుమూర్తి పాదంలో నుంచి గంగ పుట్టింది, ఆ గంగని నెత్తి మీద పెట్టిందేమో పరమేశ్వరుడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు గంగని ఎవరైనా శిరస్సును పెంచడం ఎవరి వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు. గంగని ఆపడం ఎవరి వల్ల కాదు, ఎక్కడి నుంచో పర్వతం మీద నుంచి వేగంగా వస్తుంది. అసలు బ్రహ్మలోకం నుంచి వస్తుంటే దాని పైనుంచి ఫాస్ట్గా వస్తుంది కదా, కింద నుంచి పైకి వెళ్ళాలంటే స్లోగా వెళ్తుంది, కానీ పైనుంచి కిందకి వచ్చేటప్పుడు నాకు ఫాస్ట్గా వస్తుంది. అలాంటి గంగని ఎవరన్నా ఆపగలరా, ఎవ్వరు ఆపలేరు. మొత్తం హోల్ అయిపోతుంది అన్నమాట. మొత్తం ప్రపంచంలో ఎవరు మేము అన్నమాట. అప్పుడు ఎవరు మోసారు, పరమేశ్వరుడు తన యొక్క జటాజూడు ఉంటుంది కదా, పెద్ద జడ, ఆ జడ లోపల మంచి చిన్న హోల్ లాగా పెట్టుకొని దాంట్లో మొత్తం గంగ అంతా తీసుకొచ్చారు. ఆ గంగని వేస్తా ఇందులో బిగిస్తే ఆమె దాటి బయటకు రాలేదు. అప్పుడు పరమేశ్వరుడు కొద్దిగా సడలిస్తే ఆ తర్వాత వచ్చి భూమి మీద వచ్చిందన్నమాట. అలా వచ్చి గంగ మనకు వచ్చింది. అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. కిందికి వెళ్తే పాతాళంలో కూడా ఉంది. గంగ 3 పాయలుగా ఉంటుందన్నమాట. స్వర్గలోకంలో ఉంటే దానికి గంగకి మందాకిని అని పేరు. అదే భూలోకంలో ఉంటే ఆ గంగకి భాగీరథి అని పేరు. అదే పాతాళ లోకంలో ఉంటే ఆ గంగకి భోగవతి అని పేరు అన్నారు. అటువంటి గంగ వల్ల ఎంతమందికి పుణ్యం పొందారంటే ఇప్పటికీ పుణ్యం పొందుతూనే ఉన్నారు. అందరికీ ఇచ్చినారు. అలా మోక్షం ఇచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి గంగ అంటారు. అలా గోదావరి, అలాగే యమున, ఒక్కొక్క నదికి ఒక్కొక్క మహిమ ఉంటుంది అన్నమాట. నర్మద ఇలా ఉంటుంది. కాబట్టి ఆ కథలన్నీ కూడా కృష్ణ పరమాత్మకు సంబంధించి కానీ, విష్ణుమూర్తికి సంబంధించి కానీ, పరమేశ్వరుడికి సంబంధించి కానీ
గణపతికి సంబంధించి కానీ కథలు ఉంటే శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం నదులకు వెళ్ళినా వెళ్ళకపోయినా భగవంతుడు ఎప్పుడో మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు, అవకాశం ఇస్తారు. ఎప్పుడో చిన్నతనంలోనే మనం భక్తాత్మక ఆశించుకుంటున్నాం. మన పిల్లలకు మన పేరెంట్స్ 50 ఏళ్ల వయసులో మనం వెళ్తారు, మనం 10 ఏళ్ల వయసులోనే మనం వెళ్ళిపోతాం. అంటే వాళ్ళకంటే మనం పుణ్యం కలగడం అన్నమాట. అది ఆటోమేటిక్గా ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనం తీసుకెళ్ళాలంటే వాళ్ళకి 50 ఏళ్ల వయసులో కలిగితే మనం 10 ఏళ్ల వయసులో చదివాక మనం పుణ్యం చేసుకున్నాం. దాంట్లో ఆ పుణ్యాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి. గాయత్రి అనుష్ఠానం, గోసేవ, ఈ రెండు మానవుడికి బ్రాహ్మణుల వారికి అవసరమైనది అని చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు కథ యొక్క గొప్పతనము, కథ వల్ల ఎంతెంత పుణ్యం ఉంది అంటే ఒక మహానదుల్లో స్నానం చేసిన పుణ్యం ఉంటుంది అని చెప్పారు కదా. ఈ తర్వాత ఒక చిన్న కథ చెప్తాను గోసేవ గురించి. పూర్వంలో దిలీప్ మహారాజు అని ఒక రాజుగారు ఉంటారు. దిలీప మహారాజు అని సూర్యవంశం అంటే రామచంద్రమూర్తికి 4 తరాల ముందన్నమాట. రామచంద్రమూర్తి తండ్రి పేరేంటి? దశరథ మహారాజు. ఆయన తండ్రి పేరు అజ మహారాజు. ఆయన తండ్రి పేరు రఘు మహారాజు. ఆయన తండ్రి పేరు దిలీప మహారాజు. ఆ దిలీప మహారాజుకి మొదటి సంతానం లేదు. లేకపోతే ఆయన రోజున స్వర్గం వెళ్ళారు. అంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. పని మీద ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తా ఆయనకి హెల్ప్ చేశారు. అంటే మానవుడు వెళ్ళి దేవతలకు హెల్ప్ చేస్తుండేవాడు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి శక్తి ఉండేది అనమాట. ఎందుకంటే అంత ధనుర్విద్య, బాగా బాణాలు వేయటం, ఈ శక్తి అంతా ఉండదు. అందుకోసం దేవతలకు కూడా చేతలేదు కాదు. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయకుండా ఇచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ దిలీప్ మహారాజు వెళ్ళి ఆయన ఏం చేశారు? యుద్ధం చేసి ఇంద్రుడికి విజయం ఇచ్చారు. విజయం కలిగేట్టు ఆ రాక్షసుని సంహారం చేశారు. ఇదంతా అయిపోయి వస్తూ ఉండగా ఒకరోజు అక్కడ వస్తూ ఉండగా ఒక ఆవు ఉంది. ఆ ఆవు కామధేను అంటే స్వర్గంలో ఉండేటటువంటి ఒక ఆవును కామధేను ఉంటారు. అది దేవతల యొక్క ధేను, మన ఆవులాగా కాదు. ఆ కామధేను అంటే కామ అంటే నువ్వు ఏం కోరితే అది ఇచ్చేస్తుంది. నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. అటువంటి కామధేను. ఆ కామధేను కనిపిస్తే ఎప్పుడైనా సరే ఒక నది కనిపిస్తే దండం పెట్టాలి, సముద్రం కనిపిస్తే నమస్కారం చేయాలి, అలాగే ఆవు కనిపిస్తే కూడా నమస్కారం చేయాలి, ఒక పెద్ద గురువు కనిపిస్తే నమస్కారం చేయాలి, యజ్ఞం చేసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి నమస్కారం చేయాలి. ఇది కంపల్సరీ అన్నమాట. ఇది చెయ్యకపోతే మన బ్రాహ్మణ జీవితము, మానవ జీవితం వ్యర్థం అంటారు అన్నమాట. అలాగే ఓడిపోకుండా ఎప్పుడు గెలిచే రాజు ఉంటాడు. ఆ రాజు కనిపించినా సరే నమస్కారం చేయాల్సి ఉందన్నమాట. అందుచేత ఆ రకంగా ఉన్న ఆవు ఉంది, కామధేను ఉంది. దానికి కనిపిస్తే నా కామధేను నమస్కారం చేయకుండా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం ఉంటాను. ఎందుకంటే గెలిచిన తర్వాత దానికి సన్మానం చేశారు. దానివల్ల వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని ఏదో ఒక పని ఉంది, అర్జెంట్ పని ఉంది. ఆ పని కోసం చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఒక పిల్లలు పుట్టడం కోసం ఒక వ్రతం ఏదో చేసుకోవాలి. దానికోసం వచ్చింది, గర్వంగా వచ్చేసారు. కానీ అసలు చేయవలసిన కామన్ పాయింట్ ఏంటి? ఎక్కడైనా ఆవు కనిపిస్తే ప్రదక్షిణ చేయాలిగా. అందులో దేవతల ఆవు కనిపిస్తే ప్రదక్షిణ కంపల్సరీ చేయాలి. అందువల్ల అగ్నిచిత కపిలా సత్రి రాజాజిష్ఠులు మహోదతికి దృష్టమాత్ర అనంత్యేతే తస్మాత్ తస్యతి నిత్యశ అని కామధేను కనిపిస్తే, కపిలావు కనిపిస్తే నమస్కారం చేయాలని ఇది చేయకుండా వెళ్ళిపోయాడు. అందువల్ల ఆయన చేయవలసిన మామూలుగా రెగ్యులర్గా చేయవలసిన పని ఎప్పుడైతే చేయలేదో ఆయనకి సంతానం కలగకుండా ఆలస్యం అయిపోతే ఆయన దిగులు పడ్డాడు. అయ్యో, నాకు ఇంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, ఇంద్రుడికి కూడా హెల్ప్ చేశానే, నాకు ఎందుకు సంతానం కలగలేదు అని బాధపడి వాళ్ళ గురువు గారు ఉన్నారు. అంటే వాళ్ళ గురువు గారు ఎవరంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి ఆయన భార్య సుదక్షిణాదేవి ఇద్దరు వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, గురువుగారు మాకు సంతానం కలగలేదు, అన్నీ ఉన్నాయి, మాకు లేని సుఖం లేదు, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. మాకు మంచి సంతానం కలిగి, అది పురుషుడు కలిగి, మా వంశానికి రక్షకుడైన ఒక మహనీయుడైనటువంటి కుమారుడు కలిగిగా ఆశీర్వదించాడు. మాకు ఎందుకు కలగలేదు, దోషం ఏంటో చెప్పలేదు అంటే వశిష్ఠుడు వారు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ఏం తప్పు చేస్తే ఇక్కడ కలగలేదు ఒకసారి ఆలోచించాలి.
అంటే వీడు మొత్తం జీవితంలో ఎక్కడన్నా తప్పు చేశారో లేదా మొత్తం చూశారు. దశరథ దిలీప్ మహారాజు చిన్నప్పటి నుంచి చేసినవన్నీ ఆయన బిడ్డలకు తెలుస్తున్నాయి అన్నమాట. తెలుస్తుంటే ఆయన ఒక్క తప్పు చేయలేదు. చేసిందన్నా ఇది ఒక్కటే, ఆవు కనిపిస్తే ప్రదక్షిణ చేయకపోవడం ఒక్కటే. దీనివల్ల ఆయనకి అన్నీ ఉన్నా కానీ సంతానం చేస్తారు. అందుకోసమని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఏ కామధేనుని ప్రదక్షిణ చేయలేదో ఆ కామధేనులకు ఏం చేయాలి అంటే పూజ చేయాలి. కామధేను కూడా పూజ చేయాలంటే స్వర్గానికి మళ్ళీ ఎప్పుడు పడితే ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ కామధేనుని కాస్త వేరొక చోటకి పంపించాలి ఇంద్రుడు. అందువల్ల కామధేను లేదు. ఎవరికి పూజ చేస్తారు? కామధేను కూతురు. కూతురు అంటే ఆడదనమాట, షీకవు అనమాట. ఆ కవు దాని పేరు ఏమిటంటే నందిని అనమాట. ఆ నందిని అనేటువంటి ఆవు ఉంటే ఆ ఆవుకు పూజ చేయమని వశిష్ఠుడు వారు చెప్పారు. అది ఎక్కడ ఉంది? వశిష్ఠుడు వారి దగ్గరే ఉందన్నమాట. వశిష్ఠుడు వారు తన దగ్గర పెట్టుకున్నారు. అందుకోసం నా నందిని దేవుడికి 21 రోజులు నువ్వు సేవ చేయి. ఎంత లోపల నీ పెద్ద ప్రసన్నమయ్యి నీకు పిల్లలు ఇస్తారని అనుగ్రహిస్తుందో అప్పటిదాకా చెయ్యి అన్నారు. అంటే 21 రోజులు చేశారు. చేసిన తర్వాత 22వ రోజున ఒక ఆశ్చర్యమైన పని జరిగింది. ఏమిటి? ఆ రోజు ఆవును తీసుకెళ్ళి అది మేత ఇచ్చి అది తిరిగి సాయంకాలం వచ్చేసరికి ఆవును తీసుకొచ్చుకునేవారు. 22వ రోజున ఆయన ఆవును అలా వదిలిపెట్టేసి ఆ హిమవత్పర్వత ప్రాంతంలో అంత మనం ఎంత బాగుంది అది చూస్తున్నాను హఠాత్తుగా ఈ ఆవు మీదకి ఒక సింహం గుద్ది ఆ సింహం కాస్త ఏం చేస్తుంది, ఆవును కాస్త తినడానికి రెడీ చేసి సిద్ధంగా ఉండేసరికి వెంటనే రాజుగారు వెంటనే తన దగ్గర ఆ బాణం ఉంటుంది కదా, బాణం తీసుకొని ఆ ధనస్సు తీసుకొని వేసి పట్టబోదాము. కానీ ఇలా చెయ్యిలా పెట్టాడు, ఈ చెయ్యిలా ఆగిపోయింది, కదలలేదు. ఇక్కడి నుంచి బాణం తీయడానికి కుదరలేదు. అడుగు వేద్దామని ఉంటే అడుగు వేయడానికి కాడు కదలలేదు, ఇలా ఆగిపోయింది. ఆగిపోతే ఇంకా ఆవును రక్షించలేడు కదా, చెయ్యి కదలలేదు, కాడు కదలలేదు, వేయడానికి అవకాశం లేదుగా. అప్పుడు సింహము ఆయనతో ఉంది, రాజా మనుష్య భాషలోనే మనిషి మాట్లాడినట్టుగానే మాట్లాడదు. నువ్వు నా మీద బాణం వేద్దామనుకుంటాను, నువ్వు వేద్దామనుకుంటే కూడా నీ చెయ్యి పనిచేసిన ఆ బాణం కాస్త నువ్వు తీయలేవు. ఒకవేళ వేసిన నాకు తగిలేంత దూరం కూడా నీ బాణం రాదు, పడిపోతుంది, ఇక్కడే ముందే పడిపోతుంది. కాబట్టి నేను ఏదో సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను ఈశ్వరుని యొక్క అనుచరుడు, అంటే ఈశ్వరుని యొక్క భక్తుడు. రోజు ఈశ్వరుడు వృషభవాహనం మీద ఎక్కాలంటే ఆయన యొక్క స్టూల్ లాగా నేను ఉంటా, నా మీద కాలు పెట్టి ఆయన వృషభవాహనం మీద ఎక్కుతుంటారు. అలాంటి రోజు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొంది ఆయన పాదాలు నా శరీరం మీద పెడతారు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి శక్తి కలిగినాడు. కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటే అప్పుడు తెలుసుకుంటారు మనకు. కాబట్టి నా బాణాల యొక్క శక్తి లేకపోవడం కాదు, నీ ఈశ్వరుని యొక్క అనుచరుడు కదా అక్కడ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఆవు తింటాం మానేసి, ఆవు తినవద్దు, ఆవు బదులు నన్ను చంపుకో, నన్ను తిరుగు, నా మాంసంతో నువ్వు తృప్తిపడు, నీకు ఇంకా అర్థంగా నేను ఇస్తున్నాను. దయచేసి మా గురువు గారి ఆవు, మా గురువు గారు దాన్ని సేవ చేయడానికి నేను ఇచ్చారు, చేసుకుంటానంటే అందుకోసం నువ్వు ఇచ్చేసి అడుగుతాడు. అడిగితే అది ఆయనకి ఏ ససేపని అంటుంది, ఆయన సింహం ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి, నువ్వు రాజువి, నువ్వు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో, ఈ ఆవును వదిలేసేయాలి. అప్పుడు ఆయన అంటాడు, అలా కాదు, నీ ఒక్క ఆవు కోసం నీకు 100 కొద్ది ఆవులు ఇస్తాను, 100 ఆవులు ఇస్తాను, ఆ 100 ఆవులని కాబట్టి నేను ఆ పాపం అయితే నేను భరిస్తాను. కానీ మా గురువు గారి వస్తువుని మాత్రం నేను వదిలిపెట్టను, ఆయనకి ఇచ్చేసి నన్ను తినేసే రాకపోతే అని చెప్పి ఎన్ని రకాలుగాను. అప్పుడు ఆవు సింహం ఉంటుంది, నువ్వు ఒక పని చేయి, ఈ ఆవునే నేను తినేస్తాను. మీ గురువు గారికి ఏం చేస్తామంటే 100 కొలది ఆవులు ఇచ్చేస్తే ఆయన హ్యాపీగా ఉంటారు కదా. ఒక ఆవులు 1,00,000 ఆవులు ఇచ్చేసేవాళ్ళతో ఆయన రోజుకి ఒక ఆవును ఉపయోగించుకుని ఎంతో సంతోషంగా ఉంటారు కదా. ఆ పని చేయి అని కాదు, మా గురువు గారి దగ్గర ఏ ఆవు తీసుకున్నానో నేను ఆవుని వారికి ఇచ్చేయాలి, లేకపోతే గురువు గారి వస్తువుని అపహరించిన దోషం నాకు పడుతుంది. దయచేసి నన్ను తిను, ఆ ఆవును కాస్త విడిచిపెట్టు అని అంటారు. అంటే చివరికి అతని యొక్క పట్టుదల, అంటే గురువు గారి వస్తువులు రక్షించాలనే పట్టుదల చూసి వెంటనే ఆ సింహం ఉంటుంది, తప్పకుండా నేను నిన్నే తింటాను, ఆ ఆవును వదిలిపెట్టేస్తాను రా అంటుందన్నమాట. అనగానే ఆ
ఆ వెంటనే దిలీప్ మహారాజు ఉన్న తర్వాత ఇలా ఉంచి ఆ సింహం నోటి దగ్గర ఇలా పడుకొని ఉంటాడు. తలకాయ వచ్చి ఆ ఆవును కాస్త వదిలేసిన తర్వాత ఆవు కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు ఉన్నారు. రాజుగారు తినాలిగా, ఆ తినాలనుకుంటే వెంటనే తలకాయ వచ్చి కడుపు వేసుకొని ఉన్నాడు. అప్పుడు ఉంటుంది ఇక్కడ మాట, నాయన దిలీప్ మహారాజా లే అంటారు. అంటే దిలీప్ మహారాజా లేట తప్ప సింహం కనిపించదు. తలకాయ ఎత్తి చూశాడు. చూస్తే సింహం లేదు, ఎవరు లేదు. ఆవు చుట్టూ మాత్రం ఆవు చెప్తుంది అన్నమాట, ఆయన నేనే ఆవుని పరీక్షించడం కోసం దిలీప్ మహారాజు దగ్గర తన మీద ఒక సింహం పడ్డట్టు, సింహం తనని తినబోతున్నట్టుగా ఆ తయారు చేస్తుంది మాయ చేయాలన్నమాట. అందుకే కామధేనువు టెస్ట్ చేసింది ఎవరిని? దిలీప్ మహారాజు. అంటే సరిగ్గా రక్షించగలుగుతాడా లేదా అని ఒకసారి. కాబట్టి నువ్వు నా పరీక్షలో నువ్వు నెగ్గావు, నీకు సంతానం కలిగేడు, నేను అనుగ్రహిస్తున్నాను అని ఆ ఆవు అనుగ్రహించింది అన్నమాట. అలా గోసేవ చేస్తే ఆ మహానుభావుడికి దిలీప్ మహారాజు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరే రఘు మహారాజు. ఆ రఘు మహారాజే ఆయన వంశంలోనే రామచంద్రమూర్తి. అందుకోసం రాఘవ అంటుంటారు అన్నమాట. రఘువంశంలో పుట్టినటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. రఘు మహారాజు తర్వాత అంతవారు అంతకంటే ఎక్కువ వాడు ఉంటారు. అంటే ఒక గోసేవ వల్ల మన వంశం నిలబడుతుంది. ఒక ఆవుకు రోజు కూడా వ్యాసం పెట్టి నమస్కారం చేస్తే దానివల్ల సమస్త దేవతలు ఆ గోపుకి ఎన్ని రోమాలు ఉంటాయి కదా, రోమానికి వెంట్రుకలు ఉంటాయి కదా, ఎన్ని రోమాలు ఉంటావో ప్రతి రోమంలో ఒక దేవత ఉంటారు. ఎన్ని రోమాలు ఉన్నావో అంతమంది దేవతలు ఆ గోవు లోపల ఉంటాయి అన్నమాట. అంటే అన్ని రోమాలు చుట్టూ నమస్కారం చేస్తుంటే అంతమంది దేవతలు నమస్కారం చేస్తుంది. కాబట్టి మనం మామూలుగా దేవతార్చన గొప్పగా చేసుకుందామా, గోసేవ చేసుకుందామా అంటే గోసేవ అన్నిటికంటే గొప్పది అని చెప్తారు. మన హిందూ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. కొంతమందికి దేవతార్చనలో పెద్ద చేయడం చేతగారు ఏం చేస్తారు? గోసేవ చేసుకుంటారు. ఆ గోసేవలో ఆనందం అన్నమాట. ఆ తోక అక్కడ ఇక్కడ కాళ్ళ దగ్గర ఏదైనా పేడపడ్డ అదంతా తుడుస్తూ శుభ్రంగా ఉంచుతూ కొన్ని చోట్ల ఫ్యాన్ కూడా వేస్తుంటారు. ఎందుకంటే మనం పడుకుంటే దమ్ముకుంటే మనం ఎంత చికాగా ఉంటాం. పాపం వాళ్ళ చేతులు లేవు కదా, నాలుగు కాడే కదా, అందుకోసం ఆ దొరద పుడితే తోడుకుంటారా తోడుకో కదా, అలా చేసుకునే సామర్థ్యం లేదు. కాబట్టి మనం ఫ్యాన్ పెట్టడము, దోమలు లేకుండా ఉండడము, రోజు పొద్దున్నే చూసుకోవడం, తల్లి కంటే గొప్పగా చూసుకోవడం. తల్లి లేకపోతే తల్లి స్థానంలో గొప్ప చూసుకొని అలా పూజ చేసుకుంటాం. ఆ తల్లికి మనం ఆవు పాత్రని దేవుడికి అభిషేకం చేస్తే పరమేశ్వరుడు గంగతోటి అభిషేకం చేసిన దానికంటే ఎక్కువ సంతోషం ఉంటారన్నమాట. అందువల్ల గోక్షీరంలో అంత గొప్పతనం ఉంది. గోవుతార మూత్రంలో కూడా అంత గొప్పతనం అన్నమాట. అందుకోసము ఆ గవ్యము అంటే గోసంబంధమైన ఏ వస్తువైనా ఏదైనా మనకు అమృతోపమానమైనది అని చెప్పి అంటారన్నమాట. అందుచేత అలాంటి గోసేవ కూడా చేసుకోవాలి. గోబ్రాహ్మణేభ్య శుభం భవతి. గోవులకు బ్రాహ్మణులకు కూడా శుభం కలగాలి అని ఇలా కోరుకుంటే సమస్తమైన దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అందువల్ల లోకములన్నీ సురక్షితంగా ఉండాలంటే గోవులు బ్రాహ్మణుడు తమ ధర్మాలు ఆచరిస్తూ బ్రాహ్మణుడు గోవు సేవ చేస్తూ కూడా మానవుడు సుఖంగా ఉండాలి అని కోరిక అన్నమాట. అంటే ఇవాళ ఈ రెండు కథల వల్ల భగవంతుని కథ వింటే ఒక మహానదుల్లో స్నానం చేసిన పుణ్యం ఉంది అన్న విషయం తెలిసింది. ఎవరి కథ? సత్యవ్రత గ్రామంలో భర్తకుడు, దీర్ఘతముడు, తర్వాత పుణ్యధాముడు, కృతవ్రతుడు, జ్ఞానసింధు అని ఈ 5 కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఎక్కడ భగవత్ కథ ఉంటుందో అక్కడల్లా మహానదులు ఉంటుంది. మహానదులు ఎక్కడ ఉంటావో అక్కడ కథ చెప్పుకోకర్రా, కథ చెప్పుకున్న చోట మహానదులు ఉన్నట్లే అని ఒకటి. రెండవది ఇంకోటి ఏమి? గోసేవ వల్ల మన వంశ అభివృద్ధి కలుగుతుంది, గొప్ప సంపద కలుగుతుంది అని చూస్తున్నాం. అయినా నడలేకుండా వేరే చెప్తున్నాం. బాగున్నాయి కదా. మీ స్కూల్లో గురువుగారు అలా చెప్తూ ఉంటారా? వాడు క్యాటు ర్యాటు ఇలాంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. పుణ్యమైన పనులు చేస్తూ ఉండాలి, పుణ్యమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి, అలాగే
ధర్మం తప్పకూడదు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి క్యాంపుల్లోనే చెప్పడం వల్లే మీకు తెలుస్తాయి, మామూలుగా తెలియదు. ఇవన్నీ ఈ మెమరీస్ అన్నీ మనకు గుర్తుండాలా వద్దా? గుర్తుండాలంటే ఏం చేయాలి? గురువు గారితో కలిసి ఒక చిన్న ఫోటో తీసుకుందాం. తీసుకుంటే మనకు గుర్తుంటుంది కాబట్టి క్యాంప్కి వెళ్ళినా గురువుగారు ఇవి చెప్పారని మీరు చెప్తూ ఉంటారు మీ తాతలు. మరి గురువు గారు ఎవరు అని చూపించడానికి గురువు గారితో కలిసి ఒక చిన్న ఫోటో తీసుకున్నాం. పిల్లలు నేను చెప్పినట్టుగా డిసిప్లిన్గా రావాలి.